హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలి అని కోరుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం సమయం 7 గంటలవుతుంది. ఆ ఇంట్లో ఉన్న బెడ్‌రూమ్‌లో ఒక 28 ఏళ్ల అబ్బాయి నిద్రపోతున్నాడు. తలుపులు కొట్టిన చప్పుడుకి లేచి చూడగా ఎదురుగా అబ్బాయి తల్లి నిలబడి ఉంది. ఏరా! ఇంకా పడుకొనే ఉన్నావా? పెళ్లి చూపులకు వెళ్ళాలిగా, లేటవుతుంది. మళ్ళీ రాహుకాలం వస్తుంది. మంచి శకునంలోనే వెళ్ళాలి. లేచి త్వరగా రెడీ అవ్వు అని అంది. అమ్మా! ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా? అని ఆ అబ్బాయి అంటే, చాల్లే ఊరుకో. దేనికైనా సమయం, సందర్భం ఉండాలి అని పెద్దలు ఊరికే చెప్పలేదు కదా! నాతో వాదన పక్కన పెట్టి త్వరగా లేచి రెడీ అవ్వు. బట్టలు తీసి పెట్టాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి పేరు అభిలాష్. తెల్లని మేనిఛాయ, పిల్లి కళ్ళు, 6 అడుగుల ఎత్తు, మంచి శరీర సౌష్ఠవంతో చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. అభిలాష్ తన తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు. తల్లి శ్రీవాణి, తండ్రి వైకుంఠం. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. కొడుక్కి ఏ లోటు రాకుండా చూసుకుంటూ అభిలాష్‌ని కాస్త గారాబంగానే చూసుకున్నారు. డబ్బుకి ఏ కొదవ లేదు. అభిలాష్ బాగా చదువుకున్నవాడు. తనకి సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని కోరిక. కానీ తల్లి, తండ్రి గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేయాలని సూచిస్తే, సరే అది కూడా కొన్ని రోజులు చూద్దామని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు మంచి క్యాడర్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి అని తల్లిదండ్రి గోల చేస్తుంటే, సరే అని ఒప్పుకున్నాడు. శ్రీవాణి తరపు బంధువులలో ఒకరు ఒక సంబంధం చూస్తే ఈరోజు ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నారు. అభిలాష్ అందగాడు. అతనికి అందవిహీనంగా ఉండేవారిని పట్టించుకునే అలవాటు లేదు. ఇలా శ్రీవాణి 9 గంటలకు మళ్ళీ వచ్చి, ఏంట్రా ఇంకా రెడీ అవ్వలేదా అంటే, మమ్మీ అయిపోయింది అని చెప్పి పద వెళ్దామని ముగ్గురూ కలిసి బయలుదేరారు. ఒక అరగంట తర్వాత అమ్మాయి ఇంటి ముందు కారాగింది. ఆ ఇంట్లో వారు కూడా బాగా డబ్బున్న వాళ్ళే. వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత హాల్లోని సోఫాల్లో కూర్చున్నారు. అక్కడ అమ్మాయి తల్లిదండ్రులు రేఖ, కేశవ, ఇంకా వారి బంధువులు, చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు. అంతా అభిలాష్‌ని చూసి మన ఐశ్వర్యకి కాబోయే మొగుడు చాలా బాగున్నాడు అని అనుకున్నారు. ఒక పనమ్మాయి వచ్చి కాఫీ ఇచ్చి వెళ్ళింది. శ్రీవాణి మాట్లాడుతూ, సమయం దాటిపోతుంది. అమ్మాయిని పిలిపించండి అంటే, సరే అని రేఖ వెళ్ళి అమ్మాయిని తీసుకొచ్చింది. అమ్మాయిని కూడా కూర్చోబెట్టాక ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఐశ్వర్య పేరుకు తగినట్లుగానే చాలా అందంగా ఉంటుంది. అభిలాష్‌కి ఐశ్వర్య, ఐశ్వర్యకి అభిలాష్ ఇద్దరూ నచ్చారు. ఇలా ఇరు కుటుంబాలు మాట్లాడుకొని ఇద్దరి అభిప్రాయం కనుక్కొని సంబంధం ఖాయం చేసుకున్నారు. పంతులు గారు ఇద్దరి జాతకాలు చూసి ముహూర్తం ఖాయం చేశారు. ముందుగా నిశ్చితార్థం చేద్దామని అనుకున్నారు. శ్రీవాణి అభిలాష్ వైపు చూసి, అమ్మాయితో మాట్లాడాలంటే వెళ్ళు అని చెప్పగా, సరే అని వెళ్ళాడు. ఐశ్వర్య అభిలాష్‌ని తీసుకొని మేడ మీద ఉన్న తన గదికి తీసుకెళ్ళింది. అక్కడ ఇద్దరూ మాట్లాడుకొని ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకున్నారు. వారం రోజుల్లోనే ఎంగేజ్మెంట్ ఉండడంతో ఇద్దరూ కలిసే అన్ని షాపింగ్‌లు చేశారు. అభిలాష్ ఉద్యోగం తర్వాత ఐశ్వర్యని కలుస్తూనే ఉన్నాడు. అభిలాష్ ఐశ్వర్యకి నగలు, చీరలు తన తరపున కొన్నాడు. చాలా ఘనంగా ఇద్దరి ఎంగేజ్మెంట్ పూర్తయింది. పెళ్లి ఇంకా నెల రోజుల్లో ఉంది అని పంతులు గారు చూసి చెప్పారు. ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. కేశవ్ కూడా అభిలాష్ సంబంధం దొరకడం అదృష్టంగా అనుకున్నాడు. అందం, డబ్బు, తెలివి అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి అనుకున్నాడు. కేశవ్‌కి ఇద్దరు కూతుర్లు సంతానం. పెద్ద కూతురు ఐశ్వర్య, చిన్న కూతురు అభిజ్ఞ. వాళ్ళ మేనత్త పోలిక. కేశవ చెల్లెలు వేరే కులం వ్యక్తిని పెళ్లి చేసుకుంది అని, తన పరువు తీసింది అని ఆమెపై కోపం. అదే పోలికలతో అభిజ్ఞ పుట్టింది. అభిజ్ఞ ముఖం చూస్తే తన చెల్లెలు గుర్తొచ్చి, ఆమె చేసిన పని గుర్తొచ్చి అభిజ్ఞ అంటే నచ్చదు. సొంత కూతురే అయినా అభిజ్ఞని, ఐశ్వర్యని వేరుగా చూసేవాడు. అభిజ్ఞ చాలా తెలివైన అమ్మాయి. ఐశ్వర్యతో పోలిస్తే చదువు, తెలివి, ఓపిక, పని అన్నీ ఎక్కువ. కానీ తన ప్రతిభకి ఎవరూ మెచ్చుకోకపోగా ఆమెను చిన్నచూపు చూస్తారు. ఐశ్వర్య కంటే అభిజ్ఞ కలర్ తక్కువ. చూడడానికి ఐశ్వర్య అంత అందంగా అభిజ్ఞ అనిపించదు. అభిజ్ఞ ఎక్కువగా ఇంట్లో పనులను చేస్తూ ఉంటుంది. ఐశ్వర్య చాలా పాష్‌గా ఉంటుంది. ఎప్పుడూ ఫ్రెండ్స్ అంటూ, పార్టీలంటూ, టూర్స్ అంటూ తిరుగుతూనే ఉంటుంది. ఈ విషయం కేశవ్‌కి కూడా తెలుసు. కానీ అతి గారాబం వల్ల ఐశ్వర్యని ఏమీ అనడు.
తల్లిదండ్రుల నుండి ఎటువంటి అభ్యంతరం లేదు కాబట్టి ఐశ్వర్య ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటుంది. ఇదే క్రమంలో ఐశ్వర్య అభిజ్ఞ సొంత చెల్లెలు అని కూడా చూడకుండా తనని చిన్నతనం నుండే చిత్రహింసలు పెట్టేది. తల్లిదండ్రులకి ఐశ్వర్య చేసే పనులు తప్పుగా కనిపించేవి కాదు. ఇప్పుడు అభిలాష్ వాళ్ళకి, కేశవకి 2 కూతుర్లని మాత్రమే తెలుసు. కానీ అభిజ్ఞ రెండవ కూతురు అని తెలియదు. ఇలా ప్రతిరోజు ఐశ్వర్య అభిలాష్తో రోజూ కలుస్తూ ఉండడం, షాపింగ్లని, పార్టీలని తిరగడం జరుగుతూనే ఉంది. పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. పెళ్లిలో అభిజ్ఞ అన్ని పనులు చేస్తుంది. కేశవ తన కూతురని చెప్పుకోవడం లేదు. పెళ్లికి వచ్చిన వారంతా అభిజ్ఞ ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి అనుకుంటున్నారు. శ్రీవాణి, వైకుంఠం కూడా పనిపిల్ల అనుకున్నారు. కానీ అభిజ్ఞ కట్టు, బొట్టు, అందరినీ పలకరించే విధానం, పనిచేసే విధానం చూసి అభిజ్ఞ మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. పెళ్లి కుదిరిన తర్వాత అభిలాష్ ఐశ్వర్యని ఇంటికి తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయి ఉండే విధానం కానీ, మాట్లాడే తీరు కానీ వారికి నచ్చలేదు. కానీ అభిలాష్ ఇష్టపడ్డాడు. తన సంతోషం కాదు అనకూడదు అని అనిపించింది. పైగా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఈ స్థితిలో పెళ్లి రద్దు చేస్తే బాగోదు అని కొడుకు కోసం ఓర్చుకున్నారు. ఐశ్వర్య అభిలాష్తో షాపింగ్ పేరిట బాగానే నగలు, చీరలు కొనిపించుకుంది. ఎలాగో పెళ్లి కాబోయే జంటే కదా అని పట్టించుకోలేదు. అంతేకాకుండా ఇద్దరు శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. అభిలాష్కి కూడా అది తప్పు అనిపించలేదు. దాంతో ఐశ్వర్యను నొప్పించకూడదు అని ఏది అడిగితే అది చేశాడు. పెళ్లి ఏర్పాట్లు మాత్రం ఘనంగా చేశారు. శ్రీవాణి, వైకుంఠం కూడా ఒక్కగానొక్క కొడుకు అని బంధువులందరినీ పిలిచారు. ఇద్దరూ పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలలో ఉన్నందున పెద్ద పెద్ద అఫీషియల్స్ పెళ్లికి వచ్చారు. అభిలాష్ పెళ్లి పీటల మీద కూర్చుంటే పంతులు గారు అమ్మాయిని తీసుకురండి అని చెప్పగా కాసేపటికి రేఖ, శ్రీవాణి ముసుగు వేసి పెళ్లి కూతుర్ని తీసుకువచ్చారు. సాఫీగానే పెళ్లి తంతు ముగిసింది. అంతా పెళ్లి హడావిడిలోనే ఉన్నారు. ఇలా పెళ్లి అయ్యాక అప్పగింతలు కూడా ముగిశాయి. అమ్మాయి మీద చేతులు వేసి నడుము మీద గిల్లుతూ చాలా సంతోషంగా ఉన్నాడు అభిలాష్. అప్పగింతల సమయంలో ఐశ్వర్య చాలా నార్మల్గా ఉండడం గమనించాడు. కానీ తను ఎక్కడికో వెళ్ళడం లేదు. పైగా చాలా పాష్ కల్చర్లో ఉంటుంది. ఐశ్వర్య ఇలాంటి చిన్న చిన్న విషయాలు పట్టించుకోదు. చాలా మెచ్యూర్డ్ పర్సన్ అనుకున్నాడు అభిలాష్. అంతా కలిసి బయలుదేరి ఇంటికి వెళ్ళారు. శ్రీవాణి ఏర్పాట్లన్నీ చేసి కోడలికి స్వాగతం పలికింది. ఇంట్లోకి వచ్చాక దేవుడి దగ్గర దీపం పెట్టించింది. అందరినీ బంధువుల్ని పంపించి తలుపులు వేసింది. వైకుంఠం హాల్లోనే ఉన్నాడు. అభిలాష్ భార్య భుజం మీద చెయ్యి వేసి ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు. ఐశ్వర్య మాత్రం మెదలకుండా ఉండిపోయింది. శ్రీవాణి వీళ్ళ దగ్గరికి వచ్చి ఐశ్వర్య ముందు నిలబడింది. మేము నా రూమ్కి వెళ్ళొచ్చా మామ్ అంటే ఎందుకు వెళ్ళకూడదు? శుభ్రంగా వెళ్ళొచ్చు. నీ పెళ్ళాం ఇంకా ముసుగు తీయలేదు ఎందుకు అంటే నువ్వేగా వద్దు తీయకు అన్నావు, ఏదో సాంప్రదాయం అన్నావు అన్నాడు అభిలాష్. సరే అని అమ్మాయి ముసుగు తీసింది శ్రీవాణి. అక్కడ ఉన్న అమ్మాయిని చూసి అభిలాష్, వైకుంఠం కూడా నోరు వెళ్ళబెట్టి చూశాడు. అక్కడ ఐశ్వర్య బదులు అభిజ్ఞ ఉంది. అభిలాష్కి చాలా కోపం వచ్చింది. పెళ్లిలో అభిజ్ఞతో జరిగిన గొడవ గుర్తొచ్చింది. అభిలాష్ తను రూమ్లో రెడీ అవుతూ ఉంటే అభిజ్ఞకి పిల్లల్ని అప్పగిస్తే వాళ్ళు వాటితో ఆడుతూ అభిలాష్ రూమ్కి వచ్చారు. అక్కడ పెట్టి ఉన్న పసుపు ముట్టుకోబోయి అవి పడిపోయి పసుపంతా అక్కడ ఉన్న బట్టలపై పడింది. పిల్లలు అభిలాష్ వాష్రూమ్లో ఉన్నది చూసి తమను ఏమైనా అంటారని అక్కడి నుండి వెళ్ళిపోయారు. పిల్లల కోసం వచ్చిన అభిజ్ఞ అక్కడ పెట్టి ఉన్న బట్టలపై పసుపు ఉండడం చూసి అయ్యో పిల్లలు పడేసినట్లు ఉన్నారు అని దాన్ని క్లీన్ చేసే పనిలో పడింది. ఇంతలో అక్కడికి వచ్చిన అభిలాష్ అభిజ్ఞని చూశాడు. అసలే అభిజ్ఞ తనకు నచ్చలేదు. ఆ డ్రెస్ ఐశ్వర్య సెలెక్ట్ చేసింది. దాన్ని అభిజ్ఞ ఇలా పసుపు పోసి ఖరాబ్ చేసిందని కోపం వచ్చి దగ్గరకు వచ్చి బట్టలన్నీ పాడు చేశావు, అసలు ఎందుకు నా గదిలోకి వచ్చావు అని చెంపపై కొట్టాడు. ఇంతలో అక్కడికి శ్రీవాణి వచ్చింది. అభిలాష్ పని చేసేదాని ఫలితాలు అలాగే ఉంటాయి, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని తిడుతున్నారు. చాలా బాధ అనిపించింది. అభిలాష్ అసలు ఏం జరిగిందో చెప్పే అవకాశం కూడా ఇవ్వడం లేదు. దాంతో శ్రీవాణి, అభిలాష్ ఇక్కడ ఈ అమ్మాయి తప్పేం లేదు, అది పిల్లలు చేశారు. వాళ్ళు బయట నాకు కలిశారు. పసుపు పడిన బట్టల్ని ఏం చేయాలని వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నాను. అది చూద్దామని వచ్చాను. ఈలోపు ఈ అమ్మాయి క్లీన్ చేస్తున్నట్లు ఉంది అని అంది. అభిలాష్కి తను తొందరపడ్డాను అనిపించింది. కానీ
అభిజ్ఞకి సారీ చెప్పాలని అనిపించలేదు. ఏం మాట్లాడకుండా ఆ డ్రెస్ క్లీన్ చేసి ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోయింది అభిజ్ఞ. శ్రీవాణి మాట్లాడుతూ, ఈ మధ్య నీ ప్రవర్తన వేరేలా ఉంటుంది. మేము నీ సంతోషాన్ని కాదు అని అనకూడదు అని ఓర్చుకుంటున్నాము. ఈ లోకంలోకి వచ్చి చూడు. ఆడపిల్లల మీద చెయ్యెత్తడం నేర్చుకున్నావా నువ్వు? మేము ఇలాంటి విషయాలే చెప్పామా నీకు అని త్వరగా రెడీ అవ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ సీన్ కళ్ళ ముందు కదిలింది అభిలాష్కి. తను కొట్టినందుకు అభిజ్ఞ ఐశ్వర్య స్థానంలో పెళ్లికూతురుగా వచ్చిందని తాళి కట్టించుకుందనుకున్నాడు. కోపంతో అభిజ్ఞపై చెయ్యెత్తాడు. కానీ ఆ దెబ్బ ఆ అమ్మాయి మీద పడకుండా శ్రీవాణి అభిలాష్ చెయ్యి పట్టుకుంది. గట్టిగా అభిలాష్ని తోసేసి, ఏం చేసిందని తనపై చెయ్యెత్తావు అని అంది. ఏం చేసిందా? ఇది నా ఐశ్వర్య స్థానంలో ఎలా ఉంది? దీనికి నేను కొట్టానని నా మీద పగతో తాళి కట్టించుకుంది. నాకు నా ఐశ్వర్య దక్కకుండా చేసింది. దీనికి ఎంత ధైర్యం ఉంటే ఇంట్లో పాచి పనులు చేసుకునే పని మనిషి నా ఐశ్వర్య స్థానంలో కూర్చుంటుందా అని అన్నాడు. శ్రీవాణి మధ్యలో అడ్డుపడి, నోరు ముయ్యరా, ఎవర్రా పని మనిషి? తను అన్ని పనులు చేస్తుంటే నీ కళ్ళకు పని మనిషిలా కనిపిస్తుందా? ఐశ్వర్య చెల్లెలు అభిజ్ఞ, కేశవ రెండవ కూతురు. తను నా ఇంట్లో పని మనిషి కాదు. మాటలు జాగ్రత్తగా రానివ్వు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు ఇలా ఎలా మాట్లాడతావు? తనేమీ నీ ఐశ్వర్య స్థానంలోకి రావాలనుకోలేదు. తనేమీ దొంగతనంగా ముసుగు వేసుకొని నీ పక్కన పెళ్లిపీటల మీద కూర్చోలేదు. నేనే కావాలని ముసుగు వేసి కూర్చోబెట్టాను. నేను వెళ్ళి నా కుటుంబ పరువు కాపాడమని బ్రతిమలాడితే తను ఒప్పుకొని కూర్చుంది అంది. అభిలాష్, వైకుంఠం ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావా అన్నాడు అభిలాష్. వైకుంఠం మధ్యలో మాట్లాడుతూ, ఆగు అభిలాష్, నీకు అమ్మ మీద ఆ మాత్రం నమ్మకం లేదా? తనెందుకు నీ జీవితాన్ని నాశనం చేస్తుంది? అసలు ఏం జరిగిందో ముందు తెలుసుకుందాం అని అన్నాడు. శ్రీవాణికి అభిలాష్ తన జీవితాన్ని నాశనం చేశావు అని నన్ను అన్నాడు. చిన్నప్పటి నుండి వాడు అడిగింది ఏదైనా కాదన్నానా? వాడి కోసం ఎన్ని త్యాగాలు చేశాను. కనీసం ఇంకొకరిని కందామని మీరు అడిగినా నా ప్రేమంతా వీడికి ఇవ్వాలని ఒకడు చాలు అని అపురూపంగా చూసుకున్నాను. అసలు వీడి జీవితాన్ని నేనెందుకు నాశనం చేస్తాను? ఒక్క క్షణమైనా వీడు నా తల్లి ఎలాంటిది అని ఆలోచించలేకపోయాడు అని కళ్ళనీళ్లతో వైకుంఠం వైపు చూస్తూ పేలగా అంది. వైకుంఠం, నువ్వు వాడి మాటలు పట్టించుకోకు శ్రీవాణి. అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటే తన హ్యాండ్ బ్యాగ్లోంచి ఒక లెటర్ తీసి అభిలాష్ మొహాన విసిరింది. శ్రీవాణి, నువ్వు మగాడివి కాదని, నీతో సుఖం లేదని చెప్పి నీ దగ్గర నుండి ఈ నెల రోజుల్లో దొరికినంత దోచుకొని ఈ లెటర్ రాసి వెళ్ళిపోయింది నీ ముద్దుల ఐశ్వర్య. చదువుకో అంది శ్రీవాణి. అభిలాష్ ఆ లెటర్ ఓపెన్ చేసి చదివి అక్కడే ఉన్న సోఫాలో కూలబడిపోయాడు. ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేదు. అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియట్లేదు. వైకుంఠం ఆ లెటర్ తీసి చూశాడు. అంతా చదివి కొడుకు వైపు చూసి తనకేం చెప్పాలో తెలియక అలాగే చూస్తూ ఉండిపోయాడు. శ్రీవాణి మాట్లాడుతూ, ఇప్పుడు ఏమైందిరా నీ కోపం, పౌరుషం? ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు కొట్టరా ఈ అమ్మాయిని? ఓ నా ఐశ్వర్య నా ఐశ్వర్య అని తెగ ఆరాటం చేశావు కదా అని అంది. అభిలాష్ లేచి అభిజ్ఞ దగ్గరికి వచ్చి, నా ఐశ్వర్యని ఏం చేశావు అని ఆ అమ్మాయి గొంతు పట్టుకున్నాడు. శ్రీవాణి, వైకుంఠం ఇద్దరూ షాక్ అయ్యారు. అభిజ్ఞ కళ్ళు తేలేసింది. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. శ్రీవాణి షాక్ నుండి తేరుకొని వెళ్ళి అభిలాష్ని వెనక్కి లాగింది. వైకుంఠం కూడా వెళ్ళి ఆ అభిలాష్ని వెనక్కి లాగి అభిజ్ఞని విడిపించాడు. ప్రాణం పోయినట్లు అనిపించింది. కిందపడి గట్టిగా శ్వాస తీసుకుంటుంది అభిజ్ఞ. ఎన్నడూ లేనిది మొదటిసారి అభిలాష్ చెంపపై కొట్టి, అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా? అంతా నీ ఇష్టం అనుకుంటున్నావా? లేక నీకు తెలిసింది నిజం అనుకుంటున్నావా? నేను అన్నీ తెలిసే అన్నీ కనుక్కొని ఈ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేశాను. నీకు చెప్తే నువ్వు ఇలా తలా తోకా లేకుండా వాదిస్తావని నీకు చెప్పలేదు అంది. నువ్వు కూడా దీని మాయలో పడ్డావమ్మా. ఇది ఎంత కిలాడినో పోను పోను నీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పినా నువ్వు వినే పరిస్థితిలో లేవని నాకు అర్థమైంది అని కోపంతో అక్కడి నుండి రూంలోకి వెళ్ళిపోయాడు అభిలాష్. శ్రీవాణి అభిజ్ఞ దగ్గరికి వచ్చి లేపి సోఫాలో కూర్చోబెట్టింది. వైకుంఠం వాటర్ తీసుకురాగా ఆ అమ్మాయికి ఇస్తే తాగి అలాగే కళ్ళ నిండా నీళ్లతో కూర్చుండిపోయింది. అభిజ్ఞ పరిస్థితి చూసి శ్రీవాణి గుండె తరుక్కుపోయింది. చిన్నప్పటి నుండి ఇంట్లో వాళ్ళతో కష్టాలు, ఎవరితో మనశ్శాంతి లేదు. ఎంత చాకిరీ చేసినా గుర్తింపు లేదు. అందరి దగ్గర చీదరింపులే ఎదురయ్యాయి. ఏదో ఒకరోజు ఆ నరకం నుండి బయటపడి తను సొంతంగా ఏదైనా చేసుకొని దూరంగా వెళ్ళి బ్రతకాలని అనుకుంది.
తన భాగస్వామిగా వచ్చేవారైనా తనని అర్థం చేసుకుంటే చాలు అని అనుకుంది. కానీ ఇలా సడన్గా ఐశ్వర్య పెళ్లిలో నుంచి వెళ్ళిపోతే బావని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని అనుకోలేదు. తనంటే ద్వేషం, చిన్నచూపు ఉన్న వ్యక్తికి భార్య ఉండాలని అనుకోలేదు. కానీ పరిస్థితులు ఇలా కష్టాల్లోకి నెట్టాయి అని తలుచుకొని కళ్ళలోంచి నీళ్లు ధారలాగా వస్తున్నాయి. శ్రీవాణి ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేస్తే ఆమె వైపు చూసింది అభిజ్ఞ. వాడికి కోపం ఎక్కువే, కానీ త్వరలోనే అన్నీ తెలుసుకుంటాడు. నువ్వేమీ బాధపడకు అంది. ఒక మనిషి మీద మిస్అండర్స్టాండింగ్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ నేనంటే ద్వేషం ఉంది. ఆయనకు అందంగా లేని వారిని దగ్గరికి రానివ్వని వ్యక్తి నన్ను భార్యగా ఎలా స్వీకరిస్తారు అత్తయ్య అని అంది ఆవిడ అభిజ్ఞ. శ్రీవాణికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నాకు అన్నీ తెలుసు అత్తయ్య. మీ అబ్బాయికి తన చుట్టుపక్కల నాలాంటి వాళ్ళని ఉంచుకోడు. అలాంటిది నన్ను భార్యగా చూస్తాడని అనుకుంటున్నారా? నేను కేవలం మీ 2 కుటుంబాల పరువు కాపాడడానికి ఈ పెళ్లి చేసుకున్నాను తప్ప ఆయన మీద మోజుతో కాదు అని అంటే, అయినా నువ్వు అందంగా లేవని ఎవరు అన్నారు? నీకేం తక్కువ? ఐశ్వర్య తెల్లగా కోతిలా ఉంటుంది తప్ప అంత అందంగా ఏం లేదు. డస్కీగా ఉన్న నువ్వే అందంగా ఉంటావు. అయినా కేవలం కలర్తో అమ్మాయి అందాన్ని చూడడం కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. వాడే మెల్లగా అర్థం చేసుకుంటాడు తల్లి. నా మీద నమ్మకం ఉంచు. నీ జీవితం బావుంటుంది అని, నువ్వు ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ పోతాయని శ్రీవాణి అభిజ్ఞతో అంది. అభిజ్ఞ మాత్రం ఆ మాటకు ఒక పేలా నవ్వు నవ్వి, సరే అమ్మాయిని రూంలోకి తీసుకెళ్ళు అని వైకుంఠం అంటే, సరే అని శ్రీవాణి అభిజ్ఞని ఒక రూంలోకి తీసుకెళ్ళి నువ్వు ఫ్రెష్ అవ్వు అని చెప్పి వచ్చేసింది. శ్రీవల్లి హాల్లోకి రాగానే వైకుంఠం, వాడి గురించి తెలిసి కూడా అమ్మాయిని ఎందుకు వాడి భార్యగా చేశావు? నాకెందుకో అమ్మాయి జీవితం నాశనం చేస్తాడని అనిపిస్తుంది అన్నాడు. వైకుంఠం, నేను అమ్మనండి. నా కొడుక్కి ఏది మంచో ఏది చెడో నాకు తెలియదా? మీరే చూడండి, కొద్ది రోజుల్లోనే ఐశ్వర్యని మర్చిపోయి అభిజ్ఞని భార్యగా స్వీకరిస్తాడు అని శ్రీవాణి అంది. అయినా ఐశ్వర్య వెళ్ళిపోతే పెళ్ళి ఆపేస్తే సరిపోయేది కదా అంటే, ఏంటి మీరు ఎంతమంది వచ్చారు పెళ్ళికి? అందరిలో పరువు తీసుకోమంటారా? పెళ్ళికూతురు లేచిపోయిందంటే వాడు అసలు ఆ విషయాన్ని తట్టుకోగలిగేవాడా? అయినా ఈ నెల రోజుల్లో ఐశ్వర్య గురించి నాకు బాగా అర్థమైంది. నాకు ఇంకా చాలా విషయాలు తెలిసాయి పెళ్లి రోజు. నా కొడుకు జీవితం నాశనం అయ్యేది, కానీ ఐశ్వర్య గురించి చెప్పింది. వైకుంఠం అంతా విని ఇలాంటి పిల్లన మనవాడు అంతలా నమ్మింది అనుకున్నాడు. మరుసటి రోజు శ్రీవాణి లేచేసరికి ఇల్లంతా క్లీన్గా ఉంది. దేవుడి దగ్గర దీపం వెలుగుతుంది. కిచెన్లో సౌండ్ వస్తుంటే వెళ్ళి చూసేసరికి అభిజ్ఞ చీర కట్టుకొని అందరి కోసం టిఫిన్ చేస్తుంది. శ్రీవాణి వెళ్ళి, నీకెందుకు తల్లి ఈ శ్రమ? నేను చేసేదాన్నిగా అంటే, ఏం లేదు అత్తయ్య, రోజూ పని మనిషి జీవితం నాకు అలవాటైంది. నాకు ఇవన్నీ అలవాటేలే అంది. ఆ మాటకు శ్రీవాణికి బాధ అనిపించింది. ఎవరు చెప్పారు తల్లి నువ్వు ఈ ఇంటికి మహారాణివి? నిన్ను పని మనిషిలా నేనెందుకు చూస్తాను అంది శ్రీవాణి. ఒక నవ్వు నవ్వి ఊరుకుంది అభిజ్ఞ. సరే అత్తయ్య, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ చేద్దురు అని అంటే, సరే అని శ్రీవాణి వెళ్ళి వైకుంఠంతో కలిసి రెడీ అయ్యి వచ్చారు. ఇద్దరు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని టిఫిన్ చేస్తుంటే అభిలాష్ రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు. అభిజ్ఞ వడ్డిస్తుంటే శ్రీవాణి వాళ్ళు తింటున్నారు. వాళ్ళని చూసి గుమ్మం వైపు నడిచాడు శ్రీవాణి పిలిచి, అభిలాష్ టిఫిన్ చేయవా అంటే, కడుపు నిండా మీరు తినండి, నాకు అవసరం లేదని వెళ్ళిపోయాడు. అభిజ్ఞ అలాగే నిలబడి చూస్తుంది. వైకుంఠం శ్రీవాణి తర్వాత తినేసి ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. వెళ్లే ముందు శ్రీవాణి, నువ్వు ఏ పని చేయకు, ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు, అన్నీ వాళ్ళే చేస్తారు, నువ్వు తినేసి రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయింది. అభిజ్ఞ తినకుండా కిచెన్లో పని పూర్తి చేసుకొని లంచ్ ఎలా అని ఇంట్లో పని వాళ్ళని అడిగితే, శ్రీవాణి అమ్మగారే ఉదయం వంట చేస్తే అందరూ లంచ్ తీసుకెళ్తారు అని చెప్పారు. సరే అని వెళ్ళి అందరి కోసం లంచ్ ప్రిపేర్ చేసి బాక్సులు పెట్టి డ్రైవర్ని పిలిచి అందరికీ ఇవ్వమని పంపింది. రూమ్కి వెళ్ళి తన పని తాను చేసుకుంటుంది. సాయంత్రం అయ్యాక శ్రీవాణి వైకుంఠం వచ్చారు. వాళ్ళు వచ్చే టైంకి అభిజ్ఞ స్నాక్స్ చేసి పెట్టి రెడీగా ఉంచింది. ఎదురు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్యాగ్స్ తీసుకొని, మీరు ఫ్రెష్ అయ్యి రండి అత్తయ్య అని చెప్పి పంపింది. వాళ్ళు ఫ్రెష్ అయ్యి రాగా ఇద్దరికీ కాఫీ ఇచ్చి స్నాక్స్ ఇచ్చింది. వైకుంఠం మాట్లాడుతూ, అమ్మా చిన్ని, రోజు మీ అత్తయ్య వంట తిని తిని బోర్ కొట్టిందిరా.
ఈరోజు నీ వంట అద్భుతంగా ఉంది అని అన్నాడు. అభిజ్ఞ అర్థం కానట్లు చూస్తుంటే, నాకు కూతురు పుడితే చిన్ని అని పిలవాలని అనుకున్నారా? కానీ మేడం గారు పర్మిషన్ ఇవ్వలేదు అంటూ శ్రీవాణి వైపు చూశాడు. శ్రీవాణి మాత్రం అదంతా వదిలేసి, ఏంటి నా వంట రోజు లొట్టలేసుకుంటూ తింటారు, ఈరోజు మాత్రం చిన్ని వంట ఒక్కరోజు తిని నా వంట బోరు కొడుతుంది అంటారా అని కోపంగా చూసింది. నా వంట తినే కదా మీరు డ్రమ్ములా తయారయ్యారు అని అంది. వైకుంఠం నవ్వుతూ, అదే కదా షారుఖ్ ఖాన్లా ఉండేవాడిని ఫ్యామిలీ మ్యాన్గా తయారు చేశావని నా బాధ అన్నాడు. అందరూ నవ్వారు. నీ చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలి, అంత కమ్మగా చేశావు అని శ్రీవాణి అంది. ఇలా వాళ్ళు కాసేపు కబుర్లలో పడి నవ్వుకొని నైట్ డిన్నర్ ఇద్దరూ కలిసి చేద్దాంరా అని తీసుకెళ్ళింది శ్రీవాణి. ఇద్దరూ కలిసి వంట పూర్తి చేసుకున్నారు. ముగ్గురు కలిసి డిన్నర్ చేద్దామని అనుకున్నారు. కానీ అభిలాష్ ఇంకా ఇంటికి రాలేదు అని వెయిట్ చేస్తుంది శ్రీవాణి. వైకుంఠం వాడే వస్తాడులే రా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వాళ్ళు నవ్వుతూ తింటూ ఉండగా అభిలాష్ కారు వచ్చి ఆగింది. అందరూ గుమ్మం వైపు చూశారు. అభిలాష్ డ్రెస్ అంతా చిందరవందరగా ఉంది. బాగా తాగి తూలుతూ వస్తున్నాడు. శ్రీవాణి తినేది ఆపేసి ఎదురు వెళ్ళి పడబోతున్న అభిలాష్నే పట్టుకుంది. ఏంట్రా తాగావా? నీకు అసలు లేని అలవాట్లు ఎక్కడి నుండి వచ్చాయి రా అని అంది. అభిలాష్ ఏం మాట్లాడకుండా, వదులు మామ్, నేను నా గురించి చూసుకోవాలని అనుకున్నాను. నాకు అంతా మంచి చేస్తున్నా అని చెప్పి నా జీవితాన్ని నాకు నాశనం చేశావు అని అన్నాడు. అక్కడే నిలబడి ఉన్న అభిజ్ఞ వైపు చూసి, నీలాంటి దాన్ని నా జీవితంలో నా కారు కూడా ఎక్కనివ్వను. అలాంటిది నీతో కాపురం చేస్తానని అనుకున్నావా అన్నాడు. ఈ డబ్బు సుఖం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసు. నా ఐశ్వర్యాన్ని నాకు దూరం చేసి ఆ స్థానాన్ని నువ్వు పొందాలనుకున్నావు. కానీ అది ఎప్పటికీ జరగదు. ఎన్ని రోజులైనా నువ్వు ఈ ఇంట్లో పని మనిషిలాగానే ఉంటావు కానీ నా మనిషిలా ఎప్పటికీ ఉండవు. ఏ రోజుకైనా నా ఐశ్వర్య తిరిగి వస్తుంది, నేను తెచ్చుకుంటాను, అప్పుడు చెప్తా నీ సంగతి అని అన్నాడు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, పద అని రూమ్లోకి తీసుకెళ్ళాడు వైకుంఠం. రూమ్లో అభిలాష్ ఫ్రెష్ అయ్యాక పడుకోబెట్టి ఇద్దరూ కిందికి వచ్చేసరికి చెయ్యి కడుగేసుకొని తన రూమ్కి వెళ్ళిపోయింది అభిజ్ఞ. శ్రీవాణి వాళ్ళు కూడా వీడు రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాడు అని అనుకొని రూమ్కి వెళ్ళిపోయారు. ఇలా ఎన్నిసార్లు ఏమన్నా ఒక్కసారి కూడా అభిలాష్తో మాట్లాడలేదు. కనీసం తన రూమ్ వైపు కూడా వెళ్ళలేదు. ఇలానే 3 నెలల కాలం గడిచిపోయింది. అభిజ్ఞ, అభిలాష్ ఒక్కసారి కూడా మాట్లాడుకోలేదు. రోజు ఆఫీస్కి వెళ్ళడం, తాగేసి రావడం, లేదా ఏదైనా టూర్స్ వెళ్ళడం ఇదే అభిలాష్ పని. అభిలాష్ గురించి అసలు పట్టించుకునేది కాదు అభిజ్ఞ. శ్రీవాణి, వైకుంఠం మాత్రం చిన్ని చిన్ని అంటూ చాలా ప్రేమగా చూసే తన కోసం బట్టలు, నగలు అంటూ ఏదో ఒకటి తెచ్చేవారు. అభిజ్ఞ వద్దు అని చెప్పినా వినేవారు కాదు. ఇలా ఉండగా తన తల్లిదండ్రి అభిజ్ఞని ఇలా ప్రేమగా చూసుకోవడం అభిలాష్కి నచ్చలేదు. తన ఐశ్వర్య తప్పు చేయదు అని నిరూపించాలి అనుకున్నాడు. తన జీవితాన్ని నాశనం చేసిన అభిజ్ఞ ఇలా సంతోషంగా ఉండడం నచ్చలేదు. దాంతో ఎలాగైనా అసలు ఐశ్వర్యని ఏం చేసిందో కనుక్కోవాలి అని అభిజ్ఞని ఇకపై సంతోషంగా ఉండనివ్వకూడదని అనుకున్నాడు. ఒకరోజు రోజులా తాగి రాకుండా ఇంటికి త్వరగా నార్మల్గా వచ్చారు. అభిజ్ఞ కిచెన్లో పని చేసుకుంటూ ఉంది. కారు సౌండ్ బట్టి వచ్చింది అభిలాష్ అని అభిజ్ఞకి అర్థమైంది. కానీ తను అభిలాష్ విషయాలు ఏమీ పట్టించుకోదు కాబట్టి తన పని తాను చేసుకుంటూ ఉంది. అభిలాష్ ఇంట్లో ఎక్కడ చూసినా అభిజ్ఞ కనిపించలేదు. కిచెన్లో సౌండ్స్ వస్తూ ఉంటే లోపలికి వెళ్ళాడు. అటు తిరిగి తన పని తాను చేసుకుంటూ ఉన్న అభిజ్ఞను వెనుక నుంచి వెళ్ళి కౌగిలించుకున్నాడు. అభిజ్ఞ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పక్కకు తిరిగి చూసేసరికి అభిలాష్, అభిజ్ఞ. అసలు అంత దగ్గరగా ఎవరూ పట్టుకోలేదు. ఒక మగాడి స్పర్శ తగలడమే మొదటిసారి. ఒక్కసారిగా తనువు పులకరించినట్లు అనిపించింది. వెంటనే తల వంచుకుంది. చేతులు వణుకుతున్నాయి. అన్నీ అభిలాష్ గమనిస్తూనే ఉన్నాడు. మనసులో మాత్రం ఛీ, నేను ఇలాంటి దాన్ని ముట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఏం చేస్తాం, తప్పదు అని అనుకున్నాడు. అభిజ్ఞ మెడపై తల పెట్టుకొని, ఏంటి మొగుడు కోపంతో ఉండి మాట్లాడకపోతే నువ్వు కూడా మాట్లాడవా? అసలు నా రూమ్ వైపు కూడా రావడం లేదు. అసలు మొగుడంటే ఇష్టం ఉందా లేదా? నాలాంటి మగాన్ని ఏ ఆడదైనా కాదనుకుంటుందా అని అంటూ చీరలోంచి అభిజ్ఞ నడుముపై చేతులు పెట్టి ఒత్తుతున్నాడు.
అభిజ్ఞకి ఏదో మత్తులా అనిపించింది. సిగ్గుతో మెలికలు తిరుగుతుంది. ఈ రోజు నుంచి నా రూంలోనే ఉండాలి. మొగుణ్ణి మార్చుకోవడానికి ఒక్క స్టెప్ కూడా తీసుకోవా అని ఆమె మెడపై ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు అభిలాష్. అభిజ్ఞకి అంతా కలలా అనిపిస్తుంది. ఏదోలా ఉంది. అదే తలుచుకుంటూ సిగ్గుతో ముసిముసిగా నవ్వుకుంటుంది. ఇంతలో శ్రీవాణి, వైకుంఠం ఇద్దరూ నవ్వుతూ వచ్చారు. అభిలాష్ కారు చూసి లోపల చిన్ని ఒక్కతే ఉంది. వీడు ముందే వచ్చాడు అంటే తనని ఏమైనా అంటున్నాడేమో అని భయంతో లోపలికి వచ్చారు. ఎదురుగా ఫ్రెష్ అయ్యి ఈల వేస్తూ మెట్లు దిగుతూ కనిపించాడు అభిలాష్. శ్రీవాణి చిన్ని అని పిలిస్తే అత్తయ్య అని కిచెన్లోంచి పలికింది అభిజ్ఞ. హమ్మయ్య, ఏం జరగలేదు అనుకొని వైకుంఠం ఏరా ఇవాళ బానే ఇంటిదారి త్వరగా దొరికిందిగా అని వెటకారంగా అన్నాడు. అభిలాష్ ఒక్క లుక్ ఇచ్చి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. శ్రీవాణి, వైకుంఠం ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకొని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చారు. చిన్ని, నీ చేత్తో ఒక స్ట్రాంగ్ కాఫీ ఇవ్వరా, ఇవాళంతా తలనొప్పిగా ఉంది అని వైకుంఠం అన్నారు. కానీ కాఫీ అని అభిలాష్ కూడా గట్టిగా అరిచాడు. శ్రీవాణి అభిలాష్ వైపు నమ్మలేనట్లుగా చూసింది. ఇంతలో 3 కాఫీలు, స్నాక్స్ తీసుకొచ్చి అభిజ్ఞ ఇస్తే అందరూ వాటిని తీసుకున్నారు. అభిలాష్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా కాఫీ తాగి తినేసి అక్కడే కూర్చొని టీవీ చూస్తున్నాడు. అలాగే డిన్నర్ పూర్తయ్యాక వీళ్ళతో పాటు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు. అభిజ్ఞ వడ్డిస్తుంటే సైలెంట్గా తినేశాడు. అసలు మనం చూసింది నిజమేనా అన్నట్లు శ్రీవాణి, వైకుంఠం ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. అభిలాష్ తినేసి లేచి వెళ్తూ మామ్, ఈ రోజు నుంచి తను నా రూంలోనే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు. వైకుంఠం వీడింత త్వరగా మారాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అనంటే మీరు ఊరుకోండి, వాడిలో మెల్లమెల్లగా మార్పు వస్తుంది. మీరే చూడండి, ఇద్దరు ఒకే రూంలో ఉంటే వాళ్ళే మెల్లగా దగ్గరవుతారు. చిన్నీని అర్థం చేసుకుంటాడు అంది. చిన్ని వైపు చూసి చిన్ని, నువ్వు మీ మామయ్య అన్న మాటలు పట్టించుకోకు తల్లి, మీ మధ్య దూరం తగ్గి మీరు సంతోషంగా ఉంటారు చూడు అని అంది. అభిజ్ఞ కూడా కిచెన్లో జరిగింది తలుచుకొని నిజమే, నా కాపురం కోసం నేను ఒక ప్రయత్నం కూడా చేయలేదు. మా బంధం దేవుడే కలిపాడు. చూద్దాం, నేనే ఒక ముందడుగు వేస్తాను అనుకొని సరే అని చెప్పింది. శ్రీవాణి వాళ్ళు తినేసి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. అభిజ్ఞ తన రూమ్కి వెళ్ళి బట్టలు తీసుకొని అభిలాష్ రూమ్ దగ్గరికి వెళ్ళింది. భయంగానే డోర్ తెరిచింది. బాత్రూంలో వాటర్ సౌండ్ వస్తుంది. తను వాష్రూంలో ఉన్నాడు అనుకొని వార్డ్రోబ్లో తన బట్టలు సర్దుకుంది. శారీ మార్చుకొని నైట్ డ్రెస్ వేసుకొని ఉంది. ఇంతలో అభిలాష్ బయటకు వచ్చి అభిజ్ఞ దగ్గరికి వెళ్ళాడు. ఆ అమ్మాయిని గోడ కానించి ఏంటి అలాగే నిలబడి ఉన్నావు, ఎటూ వెళ్లకుండా చెయ్యి అడ్డం పెట్టాడు. తన కళ్ళలోకి చూశాడు. అభిజ్ఞ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. వామ్మో, దీని కళ్ళేంటి ఇంత బాగున్నాయి అని అనుకొని నీకు చీరలే బాగుంటాయి. ఇక నుంచి నైట్ టైంలో కూడా నువ్వు చీరలే కట్టుకో అని హస్కీగా అన్నాడు. అభిజ్ఞ తల వంచుకొని సరే అని తల ఊపింది. వార్డ్రోబ్ తీసి ఒక పల్చటి నెట్ చీర తీసి ఇచ్చి ఇది కట్టుకో అన్నాడు. ఆ చలికి ఈ చీర కట్టుకోవాలా అని, అయినా తనకి నచ్చింది ఇచ్చాడేమో అని మనసులో అనుకొని సరే అని చీర తీసుకొని వెళ్ళి కట్టుకొని వచ్చింది. ఆ చీర ఉల్లి పొరలా ఉంది. అభిజ్ఞ డస్కీగా ఉన్న పర్ఫెక్ట్ ఫిగర్తో ఉంటుంది. ఆ చీరలో చాలా సెక్సీగా ఉంది. పర్వాలేదు, ఇది కూడా మంచి వంపు సొంపులున్న ఫిగరే అనుకొని వెళ్ళి ఆ అమ్మాయి చేయి పట్టుకొని బెడ్ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టాడు. అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని క్యాప్ తీసి పట్టుకొని చాలా హాట్గా ఉన్నావు. మా అమ్మా నాన్నలు నిన్ను బాగానే చూసుకుంటున్నారుగా, బాగా తిని ఒళ్ళు చేశావు. బాగా ఎక్కడికక్కడ షేపులు తేలాయి అన్నాడు. ఆ మాటలు అర్థం కాక అలాగే మౌనంగా చూస్తూ ఉంది. అయితే ఐశ్వర్యని ఏం చేశావు అనేది చెప్పవన్నమాట. నాకు తెలుసు, చిన్నప్పటి నుండి నీకు తనంటే ఇష్టం లేదు అని. నాలాంటి వాడు ఎలాగో నీ వైపు కన్నెత్తి కూడా చూడడు. నా ఐశ్వర్య అదృష్టం చూసి నీకు కుళ్ళు అనిపించింది కదా, అందుకే ఐశ్వర్యను ఏదో చేసి తను వెళ్ళిపోయినట్లు అందరిని నమ్మించి ఆ స్థానంలోకి నువ్వు వచ్చావు కదా, ఇక నుంచి చూస్తావు. అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకున్నాను దేవుడా అని నువ్వు కుమిలిపోయేలా చేస్తాను అన్నాడు. వారి మధ్య మాటలు కూడా లేకుండానే అభిలాష్లో మార్పు రావడం అనేది అంత త్వరగా నమ్మే విషయం కాదు అని అభిజ్ఞ అనుకుంది. ఇప్పుడు అదే నిజం అయ్యింది. మీరంతలా నాతో ఉండాల్సిన అవసరం లేదు. విడాకులు ఇచ్చేయండి, నా దారిన నేను వెళ్ళిపోతాను అంది అభిజ్ఞ.
అలా ఎలా వెళ్ళనిస్తాను? నా జీవితంలో సంతోషం లేకుండా చేశావు కదా! నిన్ను వదిలేస్తా అనుకున్నావా అని ఆ బాటిల్లోని నీళ్లు ఆ అమ్మాయి నెత్తిన పోశాడు. మౌనంగా అలాగే నిలబడి చూస్తూ ఉంది. నీతో నరకం స్పెల్లింగ్ రాయిస్తా నా డర్టీ ఏంజిల్ అని ఆమె చేయి పట్టుకొని బాల్కనీలోకి తీసుకువెళ్ళాడు. అప్పటికే బాగా లేట్ అయింది. చలిగా ఉంది. ఆ చీర ఏమాత్రం చలిని ఆపలేదు. ఈ నైట్ అంతా ఇక్కడే ఉండు అని నువ్వు చాలా మొండిదానివని తెలుసు. నీ పొగరు ఎలా దించాలో కూడా తెలుసు అని డోర్ వేసుకొని వెళ్ళి పడుకున్నాడు. ఉదయం లేచి వెళ్ళి బాల్కనీ డోర్ తీసేసరికి ఒక మూలన కూర్చొని వణుకుతూ కనిపించింది. డోర్ సౌండ్కి లేచి వెళ్ళి తన బాత్రూంలోకి వెళ్ళి బాత్రూంలో వేడి నీళ్ళతో స్నానం చేసింది. ఇంకా ఆ రూంలో కొన్ని బట్టలు ఉన్నాయి. వాటిని వేసుకొని యథావిధిగా కిచెన్లోకి వెళ్ళిపోయింది. అభిలాష్ రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి టిఫిన్ టేబుల్పై సర్దుతుంది. లేచాక గొడవ చేస్తుంది అనుకుంటే అసలు ఏమీ జరగనట్లు నార్మల్గా ఉంది అభిజ్ఞ. ఆ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు అభిలాష్. కానీ సైలెంట్గా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. శ్రీవాణి వాళ్ళు రాగానే అందరికీ వడ్డించింది. తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ అభిలాష్ ఒక పెద్ద లిస్ట్ చెప్పి లంచ్ పంపించు అని చెప్పి వెళ్ళాడు. ఆ అమ్మాయి ఏమీ తినకుండానే కిచెన్లోకి వెళ్ళి పని మొదలుపెట్టింది. అన్నీ ప్రిపేర్ చేసి డ్రైవర్కి ఇచ్చి పంపించింది. మళ్ళీ సాయంత్రం కోసం స్నాక్స్ రెడీ చేసే పనిలో పడింది. సాయంత్రం అంతా ఇంటికి వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టింది. అభిలాష్ నార్మల్గా వచ్చి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చున్నాడు. శ్రీవాణి, వైకుంఠం కూడా రాగానే అంతా కూర్చొని కబుర్లలో పడిపోయారు. అభిలాష్ మాట్లాడుతూ, అమ్మా ఈరోజు నేను తనని బయటికి తీసుకెళ్తాను అన్నాడు. వైనాట్ రా, మీరు సరదాగా ఉంటామంటే మేమెందుకు కాదంటాం అని అంది శ్రీవాణి. అభిజ్ఞ మాత్రం ఈరోజు నన్ను ఎలా టార్చర్ చేయాలని ప్లాన్ చేశాడో ఈ మనిషి అని మనసులో అనుకుంది. శ్రీవాణి అభిజ్ఞ వైపు చూసి, చిన్ని డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అంది. చేసేదేం లేక అభిజ్ఞ సరే అని వెళ్ళి రెడీ అయ్యి వచ్చింది. అప్పటికే అభిలాష్ రెడీ అయ్యి వచ్చి హాల్లో ఉన్నాడు. ఇద్దరూ కలిసి బయటకు వెళ్ళారు. అభిలాష్ ఒక పబ్కి తీసుకెళ్లాడు. అక్కడంతా పాష్గా ఉన్నారు. చీరలో ఉన్న అభిజ్ఞని వింతగా చూస్తున్నారు. అభిలాష్ తనని ఒక దగ్గర కూర్చోబెట్టి తను మాత్రం వేరే క్యాబిన్లోకి వెళ్ళాడు. ఎంతసేపు అయినా అభిలాష్ రాలేదు. అక్కడ ఆ అమ్మాయికి చాలా ఇబ్బందిగా అనిపించింది. అర్ధరాత్రి దాటింది. ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోతున్నారు. అభిలాష్ కూడా బయటకు వచ్చి అభిజ్ఞను చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతా వెళ్ళిపోయాక కూడా తను అక్కడే కూర్చొని ఉండడం చూసి స్టాఫ్లో ఒకరు వచ్చి మేడం క్లోజింగ్ టైం అయింది అంటే అది మా వారు లోపల ఉన్నారు అంది. లేదు మేడం, మేమంతా చెక్ చేసాం, లోపల ఎవరూ లేరు అన్నారు. అప్పుడు అర్థమైంది తనని కావాలనే ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు అని. ఓకే అని లేచి పబ్ బయటకు వచ్చింది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఎలాగోలా గుండె ధైర్యం తెచ్చుకొని అలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది. తెల్లవారుజామున 4 గంటలకి అభిజ్ఞ ఇంటికి చేరుకుంది. ఉదయం నుంచి పని వల్ల అలసట, ఏం తినకపోవడం వల్ల నీరసంగా ఉంది. ఆకలికి తట్టుకోలేక కిచెన్లో ఏమైనా ఉన్నాయేమో అని వెళ్ళి చూసింది. కానీ ఏం కనిపించలేదు. రూమ్కి వెళ్ళి పడుకుంది. యథావిధిగా లేచి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంది. అభిలాష్ లేచి కిందకి వచ్చేసరికి అసలు ఏం జరగనట్టుగా ఉన్న అభిజ్ఞను చూసి, ఇది అసలు ఎలా వచ్చింది, ఇంత కూల్గా ఉంది, దీని ట్రిక్కులకి నేను పడిపోతాను అనుకుంటుంది అని మనసులో అనుకొని వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. శ్రీవాణి, వైకుంఠం మాత్రం ఇద్దరు కలిసే వెళ్ళారు కాబట్టి కలిసే వచ్చారని అనుకున్నారు. అంతా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. త్వరగా టిఫిన్ తినేసి అభిజ్ఞ వెళ్ళి తన రూమ్లో పడుకుంది. అసలు ఏమీ ఓపిక లేదు తనకి. ఒక అరగంట తర్వాత అభిలాష్ ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎక్కడ ఆ అమ్మాయి కనిపించలేదు. వెళ్ళి రూమ్లో చూస్తే ఆదమర్చి పడుకొని కనిపించింది. నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా అని అక్కడే ఉన్న వాటర్ ఒక్కసారిగా ఆమెపై పోశాడు. ఉలిక్కిపడి లేచి చూసింది. కోపంగా తననే చూస్తూ కనిపించాడు అభిలాష్. ఆమె చెయ్యి పట్టుకొని ఈడ్చుకుంటూ కిచెన్లోకి తీసుకెళ్ళి మరిగే నీటిలో ఆ అమ్మాయి చెయ్యి ముంచాడు. అమ్మా అని గట్టిగా అరిచి చేతిని వెనక్కి తీసుకుంది అభిజ్ఞ. ఏడుస్తూ చేతిని ఊదుకుంటూ ఉంది. ఏడువు, ఇంకా ఇంకా ఏడవాలి నువ్వు. నా ఐశ్వర్య నాకు దొరికే వరకు నీకు ఇలాగే నరకం చూపిస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభిలాష్ ఐశ్వర్యని వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా తన గురించి తెలియలేదు. ఆ కోపంతోనే వచ్చి ఇలా చేశాడు. సాయంత్రం అంతా వచ్చేసరికి స్నాక్స్ రెడీగా ఉంచింది. శ్రీవాణి వచ్చి హాల్లో కూర్చోగానే కాఫీ తెచ్చి ఇచ్చింది. కానీ శ్రీవాణి అభిజ్ఞ చెయ్యి చూసేసరికి అది మొత్తం ఎర్రగా బొబ్బలు వచ్చాయి. అయ్యో ఏమైంది అని ఆ అమ్మాయిని లాగి సోఫాలో కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి ఆయింట్మెంట్ రాస్తూ,
ఏమైంది చిన్ని? ఏంటి ఈ చెయ్యి ఎలా కాలింది అనంటే, అది అత్తయ్య చూసుకోకుండా వేడి నీళ్ళు పడ్డాయి అంది. నీకెన్నిసార్లు చెప్పాను నువ్వే పని చెయ్యకు అని. ఎందుకురా చిన్ని? నీకేమైనా అయితే మేము ఎలా తట్టుకుంటాం చెప్పు? పద హాస్పిటల్కి వెళ్దామంటే, లేదు వద్దత్తయ్య నేను బాగానే ఉన్నాను. చిన్నదే అదే తగ్గిపోతుంది అంది. ఇదంతా గుమ్మంలో నిలబడి అభిలాష్ చూస్తూనే ఉన్నాడు. కానీ మెదలకుండా వచ్చి ఏం తెలియనట్లు కూర్చున్నాడు. శ్రీవాణి చూడ్రా చిన్ని చెయ్యి కాల్చుకుంది. హాస్పిటల్కి వెళ్దామంటే రాను అంటుంది. అంటే తనకంతా ఇబ్బందిగా ఉంటే ఏం లేనట్లుంది అమ్మాం. ఏం కాదులే నువ్వు కంగారు పడకు అన్నాడు. సరే అని శ్రీవాణి ఇది తగ్గే వరకు నువ్వే పని చెయ్యకు. నేనే అన్నీ చేస్తాను అని రే అభి తనని చూసుకో అని చెప్పి వెళ్ళి పనిలో పడింది. అభిజ్ఞ మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని ఉంది. నీకెంత పొగరే? ఇంత జరిగినా నువ్వు నోరు విప్పట్లేదు కదా అన్నాడు. నిజమండి, నాకు ఐశ్వర్య గురించి ఏం తెలియదు అంది. నీ నోటి నుంచి నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు. ఇంతలో శ్రీవాణి రాగా టాపిక్ మార్చేశాడు. 2 రోజుల్లో అభిజ్ఞ చెయ్యి సెట్ అయింది. శ్రీవాణి 2 రోజుల పాటు ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. దాంతో అభిలాష్కి ఆమెని ఏం అనాలన్నా వీలు పడలేదు. అంతా కలిసి సాయంత్రం హాల్లో కూర్చొని ఉన్నారు. వైకుంఠం వచ్చి మన దగ్గరి బంధువుల పెళ్ళి ఒకటి ఉంది, దానికి ఖచ్చితంగా వెళ్ళాలి అన్నాడు. అభిలాష్ వెంటనే నాకు కుదరదు అన్నాడు. అసలు నిన్నెవరు రమ్మన్నారా? నేను అమ్మ వెళ్తాం, మీరిక్కడే ఉండండి, మీకు కూడా కాస్త టైం ఉంటుంది అన్నాడు. అభిజ్ఞకి భయం వేసింది. అభిలాష్కి ఫస్ట్ ఈ డర్టీ ఏంజిల్ని ఒక్కదాన్నే నా మెడకి వేసి వెళ్తున్నారా అనుకున్నాడు. కానీ వెంటనే ఇంట్లో అమ్మా నాన్న లేకుంటే దీన్నేం చేసినా అడిగేవాడు ఉండడు కదా అనుకున్నాడు. సరే అన్నట్లు తల ఊపాడు. శ్రీవాణి రూమ్కి వచ్చాక నిజమేనండి, వాళ్ళకి కాస్త ప్రైవసీ కావాలి, మనం ఒక 10 రోజులు ఎటైనా వెళ్దామంటే వైకుంఠం కూడా సరే అన్నాడు. ఇద్దరూ కలిసి మరుసటి రోజు ఉదయం బయలుదేరారు. వాళ్ళు వెళ్ళగానే అభిజ్ఞ ఇంట్లోకి వచ్చింది. అభిలాష్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడు. చిన్ని సైలెంట్గా వంటగదిలోకి వెళ్ళి పనిలో పడింది. అభి వెనక నుంచి వచ్చి ఫోర్స్గా చిన్ని చెయ్యి వెనక్కి మలిచి పట్టుకున్నాడు. చిన్ని నొప్పికి విలవిలలాడుతుంది. ఈ 2 రోజులు తప్పించుకున్నావు కదా, ఇక ఈ ఇంట్లో నీకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లేరు అని ముందుకు నెట్టేసి వెళ్ళిపోయాడు. పని వాళ్ళని ఎవరిని రావద్దు అని చెప్పాడు. పూర్తిగా తను కూడా ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. ఏదో ఒక విధంగా చిన్నీని టార్చర్ చేస్తూనే ఉన్నాడు. చిన్ని నాకు నిజంగానే ఏమీ తెలియదని చెప్పినా వినలేదు. మొదటి 3 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకొనివ్వలేదు. లంకంత కొంప. పని వాళ్ళని రావద్దు అని పని మొత్తం తనతోనే చేయిస్తున్నాడు. చన్నీళ్లతో స్నానం చేయడం, పగలు రాత్రి తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తనని కొడుతూ చిత్రహింసలు పెట్టాడు. వారం గడిచినా ఏం లాభం లేదు అని ఒకరోజు ఫ్రస్ట్రేషన్లో బయటకు వెళ్ళి ఫుల్గా తాగి ఇంటికి వచ్చాడు. చిన్ని ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంది. అమ్మాయి ఒంటి నిండా దెబ్బలు ఉన్నాయి. కోపంతో ఊగిపోతూ అసలు నీకు ఏం కావాలో? నన్ను దక్కించుకోవాలని కదా నా ఐశ్వర్యని నాకు దూరం చేశావు అన్నాడు. నాకు అలాంటి ఉద్దేశం ఏం లేదండి అని చెప్తున్నా వినకుండా రా అని బెడ్రూమ్లోకి తనని లాక్కెళ్ళాడు. అసలు చిన్ని చెప్పేది వినే పరిస్థితిలో లేడు అభి. చిన్నిని ఫోర్స్గా బెడ్ మీద పడేసి అసలు నీకు కావాల్సింది నేనే కదా, రా నాతో పడుకోవడమే కదా నీకు కావాల్సింది, కేవలం నన్ను పొందాలనేగా నువ్వు ఇలా చేసావు, రా ఈరోజు నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది అని తన బట్టలు మొత్తం ఇప్పాడు. ప్లీజ్ అండి నేను చెప్పేది వినండి అన్న ఆమె పైకి చేరి మీద పడిపోయాడు. చిన్ని ఎంత ట్రై చేసినా అతని బలం ముందు నిలవలేకపోతుంది. కోపంతోనే ఆమె బట్టలన్నీ చించాడు. చూస్తుండగానే ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా చేశాడు. చెంపపై కొడుతూ ఇష్టం వచ్చినట్లుగా కొరుకుతూ బలవంతంగా చిన్నీని అనుభవించాడు. అందులో భర్తతో కలిశానన్న సుఖం లేకపోగా తనను తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో తెలియకుండా ఇబ్బంది పెడుతూ నొప్పిగా ఉంది అన్న వినకుండా నీకు ఇదేగా కావాలి అని చిన్నీని అనుభవించాడు అభి. ఆ రాత్రి తనకు కాలరాత్రి అయ్యింది. అలా తెల్లవార్లు తనపై కోపంతో రగిలిపోతూ ఆమెను అనుభవించాడు. చిన్ని సొమ్మసిల్లి పడిపోయింది. అభి మత్తులో అలాగే ఆమెపై పడిపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం అభికి మెలకువ వచ్చింది. తలంతా భారంగా అనిపించింది. అలాగే తను ఎవరి మీదనో ఉన్నట్లు అనిపించింది. లేచి చూశాడు. చిన్ని ఒంటి మీద బట్టలు లేకుండా ఒంటి నిండా దెబ్బలు, చెదిరిన జుట్టు, పదవి అంచున రక్తంతో ఉంది. అభి తన వైపు చూసుకొని చీ నేనేంటి ఇలా ఉన్నాను, ఈ రాక్షసి నన్ను తాగిన మత్తులో సెడ్యూస్ చేసి ఇలా నాకు దగ్గరైంది అనుకొని చిన్నిని తట్టి లేపాడు. ఆమె కదల్లేదు. ఆ పక్కనే ఉన్న జగ్లోంచి వాటర్ తీసి మొహాన కొట్టాడు. ఆ తాకిడికి మెలకువ వచ్చి మత్తుగా లేచి చూసింది. అభిని చూసి వెంటనే బెడ్షీట్ కప్పుకొని మీకు దండం పెడతాను, నన్నేం చేయొద్దు, నేను ఇప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను, కానీ నాకు ఐశ్వర్య గురించి తెలియదు అని వణుకుతూ చెప్పింది. అభికి కోపం వచ్చి మత్తులో ఉన్న నన్ను ఇలా చేసి నాకు దగ్గరయ్యి ఇప్పుడు నువ్వు నాటకాలు ఆడుతున్నావా అని కోపంగా లేచి డ్రెస్ వేసుకున్నాడు. ముందు బట్టలు వేసుకో అని గట్టిగా అరిచాడు.
ఉలిక్కిపడి అక్కడే చిరిగిపోయి ఉన్న చీర తీసుకొని కట్టుకుంది. అసలు నేనెలా తాకాను? ఛీ, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అలాగే ఈడ్చుకుంటూ వెళ్ళి గేట్ బయటకు నెట్టేశాడు. ఒళ్ళంతా పచ్చిపుండులా ఉంది. ఆకలి, నొప్పులు, కాలు కూడా కదపలేని స్థితిలో ఉంది చిన్ని. అలాగే నడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకో వారం రోజుల తర్వాత శ్రీవాణి వాళ్ళు తిరిగి వచ్చారు. చిన్ని చిన్ని అని పిలిస్తే పలకలేదు. ఇంట్లో అంతా ఎక్కడి చెత్త అక్కడే ఉంది. పనివాళ్ళు కూడా లేరు. ఈ అరుపులకి అభి కిందకి వచ్చాడు. ఏంట్రా, ఏమైంది? చిన్ని ఏది అని అడిగితే, చాలా ఆపు మామ్. ఆ కురూపిని పట్టుకొని చిన్ని చిన్ని అని ఎందుకు పిలుస్తున్నారు? అది అసలు ఆడదే కాదు. అక్కకి కాబోయే భర్త మీద మోజుపడి అక్కను మాయం చేసి కపట నాటకం ఆడి మీరే తనని పెళ్లి చేసుకోమని అడిగేలా చేసింది. నేను దూరం పెడుతున్నా అని తాగి ఉన్న నన్ను సెడ్యూస్ చేసి ఒక వ్యభిచారిలాగా మీద పడి నాతో పడుకుంది. అసలు అలాంటి దాన్ని మీరెలా నమ్మారు అమ్మా? ఛీ, దానిది ఒక బ్రతికేనా? అందుకే ఇంట్లోంచి తరిమేశాను అన్నాడు. శ్రీవాణి ఒక్క క్షణం కూడా ఆగకుండా, అసలు మేమేం పాపం చేస్తే పుట్టావురా మాకు? నీకోసమా మేము ఇంకా పిల్లల్ని వద్దు అనుకుంది? నీలాంటి ఒక మనిషినా మేమంత ప్రేమగా పెంచింది? కలర్ని బట్టి ఒక ఆడదాని అందాన్ని డిసైడ్ చేసే నువ్వు ఒక మనిషివా? రేపటి రోజున వృద్ధాప్యం వస్తే మమ్మల్ని కూడా అందవిహీనంగా ఉన్నారు అని వదిలేస్తావా అని అభిని చెంపలపై కొట్టింది. వైకుంఠం అలాగే నిలబడ్డాడు. కానీ కనీసం భార్యను ఆపలేదు. వైకుంఠం వైపు తిరిగి, ఏమండి, ఆ పిచ్చిది ఎటు వెళ్ళిందో? దానికి ఒకరిని పల్లెత్తు మాట కూడా అనే అలవాటు లేదు. ఎక్కడుందో, ఏం చేస్తుందో? ఆ భగవంతుడు నాకు చిన్నీని కూతురుగా ఇచ్చినా అయిపోయేది. నా కొడుకు అని గారాబంగా చూసుకున్నా వీడికి కనీస సంస్కారం కూడా నేర్పలేకపోయాం అని అక్కడే కూలబడి ఏడ్చింది. అభికి తన తల్లి తనని అంతలా ద్వేషించడం నచ్చలేదు. అది ఒక చీటర్ కోసం. దాంతో కోపంలో అభి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అలాంటి ఒక చీటర్ కోసం నువ్వు నన్ను ఇన్ని మాటలు అంటున్నావా అమ్మా అన్నాడు. వైకుంఠం ఓపిక నశించి అభి చెంప చెల్లుమనిపించి, ఎవర్రా, ఎవరు చీటర్? నువ్వు అసలు ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావో అది ఆ ఐశ్వర్య, అదిరా చీటర్. నీతో పెళ్లి పేరుతో తిరిగి అన్నీ తీసుకొని నిన్ను కాదని వెళ్ళిపోయింది. అది మోసగత్తె, నా చిన్ని కాదు. అది ఇప్పుడు ఎక్కడుందో మా అందరికీ తెలుసు. నీ అత్తామామలకు కూడా తెలుసు. వాళ్ళు రోజూ దాంతో మాట్లాడుతూనే ఉన్నారు. అది పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంది. నువ్వే పిచ్చి పట్టి మదం ఎక్కిన వాడిలా దాన్ని తలుచుకొని బంగారం లాంటి భార్యను వెళ్ళగొట్టావు అన్నాడు. ఆ మాటకి అభి షాక్ అయ్యి, ఏంటి డాడీ, ఐశ్వర్య ఎక్కడుందో మీకు తెలుసా? మరి నాకెందుకు చెప్పలేదు అంటే, చెప్తే నువ్వు ఎక్కడ గుండె పగిలి చస్తావు అని చిన్ని చెప్పొద్దు అంది. అది చేసిన మోసం తెలిస్తే నువ్వు ఆత్మహత్య చేసుకుంటావని మాకన్నా ఎక్కువగా అభిజ్ఞ నీ గురించి ఆలోచించింది. ఏం, నువ్వు రోజు తనని హింసించి బాధపెట్టిన విషయం నాకు తెలియదు అనుకున్నావా? పబ్లో అర్ధరాత్రి వదిలేసి వచ్చింది తెలియదు అనుకున్నావా? ఆఖరికి తన చెయ్యి కాల్చింది కూడా నువ్వే అని నాకు తెలుసు అన్నాడు. శ్రీవాణి షాక్ అయ్యి, ఏంటండి మీరు చెప్పేది? వీడు దాన్ని హింసించాడా? ఒక్క మాటైనా నాతో చిన్ని చెప్పలేదు. అమ్మలాగే చూసుకున్నాను కదా. వీడు రోజూ దాన్ని చిత్రవద చేస్తుంటే నాకు మీరైనా చెప్పొచ్చు కదా అంది. అసలు వీడి దగ్గర తనని వదిలి వెళ్ళేదాన్ని కాదు కదా అంది. లేదు శ్రీవాణి, నాకు నిన్నే తెలిసింది. అందుకే అనుమానం వచ్చి ఉన్న పళంగా నిన్ను హడావిడి పెట్టి ఇక్కడికి తీసుకొచ్చాను అన్నాడు వైకుంఠం. అభి కూడా షాక్ అయ్యి, డాడ్, నాకు ఐశ్వర్య ఎక్కడుందో చెప్పండి ప్లీజ్ అన్నాడు అభి. నాకు తెలుసురా, నువ్వెప్పటికీ మారవని. చూడు, వెళ్ళి నీ కళ్ళతో చూసిరా. ఇంకో విషయం, అక్కడికి వెళ్ళాక నీకు ఇంకో షాక్ కూడా తగులుతుందిరా. నీకోసం వెయిట్ చేస్తుంటాం. చిన్నీకి ఏమైనా జరిగితే నిన్ను ప్రాణాలతో ఉంచను అని అడ్రస్ చెప్పి అభిని బయటకు గెంటి తలుపులు వేసుకున్నాడు. శ్రీవాణి ఇంకా ఏడుస్తూనే ఉంది. తనని లేపి వాటర్ ఇచ్చి బెడ్రూమ్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. నువ్వు కంగారు పడకు, నేను చిన్నీని తీసుకొస్తాను అని ధైర్యం చెప్పాడు. అభికి మాత్రం ఏం అర్థం కాలేదు. అసలు ఐశ్వర్య అలా ఎలా పెళ్లి చేసుకుంది? అసలు ఏమైంది అని పిచ్చి పిచ్చి ఆలోచనలతో తండ్రి చెప్పిన అడ్రస్కి బయలుదేరాడు. అభి తిరిగి ఇంటికి వచ్చాడు. వెళ్ళి శ్రీవాణి కాళ్ళ దగ్గర పడి, నన్ను క్షమించమ్మా అని చాలాసేపు ఏడ్చాడు. శ్రీవాణి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే ఉంది. అభి తల్లి కాళ్ళ దగ్గర అలాగే ఉండిపోయాడు. కాసేపటికి వైకుంఠం రాగా శ్రీవాణి లేచి వచ్చి, చిన్ని గురించి ఏమైనా తెలిసిందా అని అడిగింది. లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపాడు వైకుంఠం. అభిని చూసి కూడా ఏం పట్టనట్లు వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి చిన్ని కోసం వెతుకుతూనే ఉన్నారు. కానీ తన గురించి ఏమీ తెలియలేదు. ఇలా నెల రోజులు గడిచినా అభితో శ్రీవాణి కానీ వైకుంఠం కానీ మాట్లాడడం లేదు. ఓపిక లేని అభి శ్రీవాణి వెళ్తుంటే ఆపి, అమ్మా, నాతో మాట్లాడు, నాకు నరకంగా ఉంది, మీరు నాతో మాట్లాడకపోతే అన్నాడు. శ్రీవాణి ఒక్క చూపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అభి ధైర్యం చేసి,
వైకుంఠంతో నాన్న ప్లీజ్ మీరైనా మాట్లాడండి అంటే ఏ రోజు చిన్ని తిరిగి ఈ ఇంట్లో అడుగుపెడుతుందో ఆ రోజు వరకు మాకు కొడుకు లేడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అభికి ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి వచ్చినప్పటి నుండి మనసులో చాలా గిల్టీగా ఉంది. అభిజ్ఞ పట్ల ప్రవర్తించిన తీరు తలుచుకుంటేనే తన మీద తనకే అసహ్యం వేసింది. ఒక్కడే కుమిలిపోతున్నాడు. కనీసం తల్లిదండ్రులు చిన్నిని అర్థం చేసుకున్న దాంట్లో 10% కూడా నేను నా భార్యను అర్థం చేసుకోలేదు. అసలు ఏనాడు తను చెప్పేది వినడానికి కూడా ప్రయత్నించలేదు అని కుమిలిపోతున్నారు. ఆఫీస్కి భార్య లంచ్ తీసుకొస్తే ఆ అమ్మాయా నీ భార్య అని అందరూ నవ్వుతారు అన్న భ్రమలో కనీసం ఆఫీస్ వాళ్ళు అడిగినా కూడా ఏదో ఒక కారణం చెప్పేవాడు. అంత పాపం చేశాను అని మనిషిలో లేడు. చిన్ని కోసం వెతకని చోటు లేదు అన్నట్లు అంతటా వెతికాడు. పిచ్చివాడిలా తయారయ్యాడు. ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడే దాన్ని పదిలంగా ఉంచుకోవాలి. చెత్తలాగా పడేసి మనకు దూరం అయ్యాక వెతుకుతున్నా ఏం దొరకదు. ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళేవాడు కాదు. మనిషి ఎంత అందగాడో ఇప్పుడు తనను చూస్తే ఛీ ఇలా ఉన్నాడేంటి అలా ఉన్నాడు అనేలా ఉన్నాడు. తల్లి తండ్రి తనను పట్టించుకోవడం మానేశారు. అసలు ఎక్కడెక్కడ తిరుగుతాడో కూడా తెలీదు. శ్రీవాణి మాత్రం చిన్ని మీద బెంగతో ఆలోచించి ఉద్యోగం కూడా మానేసి గుళ్ళు గోపురాలంటూ తిరుగుతుంది. ఇలా 4 సంవత్సరాలు గడిచిపోయాయి. చిన్ని గురించి ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకరోజు అభి ఆఫీస్కి వెళ్ళాడు. ఒక సహోద్యోగి వచ్చి హే అభి, నువ్వు నిన్న లీవ్లో ఉన్నావు కదా, మనకి కొత్త ఆఫీసర్ వచ్చారు, వెళ్ళి కలువు అన్నాడు. అభి ఓకేలే అని వెళ్ళి తన క్యాబిన్లో బ్యాగ్ పెట్టి ఆ ఆఫీసర్ని కలవడానికి వెళ్ళాడు. డోర్ నాక్ చేసి లోపలికి వెళ్ళాడు. అటువైపు తిరిగి ఒక అమ్మాయి ఫోన్లో ఎవరికో ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అమ్మాయా అని అభి మనసులో అనుకున్నాడు. 2 నిమిషాల తర్వాత ఇటువైపు తిరిగి ఎస్ అని అంది ఆ ఆఫీసర్. అభి ఏదో ఆలోచనలో ఉన్నవాడు తల పైకెత్తి గుడ్ మార్నింగ్ మేడం, ఐఎమ్ అభి అని ఆమెను చూసి షాక్లో ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోయాడు. ఆ ఆఫీసర్ ఓకే మిస్టర్ అభి అని వర్క్ త్వరగా కంప్లీట్ చేయండి, నవ్ యూ కెన్ గో అంది. అభి తడబడుతూనే అభిజ్ఞ, నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు, నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా అన్నాడు. మిస్టర్ అభి, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని అటెండర్ని పిలిచింది. అభి చిన్ని తన పై ఆఫీసర్ కాబట్టి ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. క్యాబిన్కి వెళ్ళి చిన్ని ఎన్ని రోజులకు కనిపించావు అని ఆనందంలో ఉన్నాడు. వెంటనే ఈ విషయం అమ్మకి చెప్పాలి అని ఫోన్ తీసుకున్నాడు. కానీ లేదు, తనని డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళి అప్పుడు అందరి ముందు సారీ అడుగుతాను అని అనుకున్నాడు. చిన్ని ఇన్ని రోజులు నా ద్వేషాన్ని చూసావు, ఇక మీదట నా ప్రేమను కూడా చూస్తావు అని అనుకున్నాడు. ఆ రోజు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి అద్దంలో తనని తాను చూసుకొని ఛీ ఏంట్రా అభి, ఇలా ఉంటే చిన్ని నిన్నెలా గుర్తుపడుతుంది అని మళ్ళీ మునుపటి అభిలా గెటప్ అంతా చేంజ్ చేశాడు. మరుసటి రోజు చాలా హుషారుగా రెడీ అయ్యి టిఫిన్ తిన్నాడు. శ్రీవాణి అభిని గమనించింది కానీ ఏం మాట్లాడలేదు. ఆఫీస్కి వెళ్ళి చిన్నితో మాట్లాడాలని ఎంతో ట్రై చేశాడు. కానీ చిన్ని మాత్రం కొంచెం కూడా చనువివ్వకపోగా చాలా స్ట్రిక్ట్గా ఉంది. అంతా ఆ మేడం ముందు మన కుప్పిగంతులు నడవు, చాలా పవర్ఫుల్ పర్సన్ అని చుట్టూ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అభికి చాలా గర్వంగా అనిపించింది. ఇలా నెల రోజులు గడిచిపోయినా చిన్ని ఆఫీస్ విషయాలు తప్పితే ఒక్క మాట కూడా వేరే మాటలు మాట్లాడలేదు. అసలు అభి ఎవరో తెలియనట్లుగా ఉంది. అంతేకాకుండా అభిని కనీసం పట్టించుకోలేదు. అభికి చాలా బాధ అనిపించింది. కానీ పెళ్ళైనప్పటి నుండి చిన్నిని ఎంత బాధ పెట్టాను అని తలుచుకొని నిజంగా చిన్ని దేవత, ఎన్ని బాధలు భరించింది అనుకున్నాడు. అభి ఏదో ఒక విధంగా చిన్నితో మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉన్నాడు. ఒక 2 నెలల తర్వాత అభి ఆఫీస్కి వచ్చి చిన్ని ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాడు. చిన్ని ఆఫీస్కి వచ్చింది. కానీ తన వెనుక ఒక అమ్మాయి ఒక చిన్న బాబుని ఎత్తుకొని వచ్చింది. ఎవరో పని మీద వచ్చినట్లు ఉన్నారు అనుకున్నాడు. నేరుగా ఇద్దరు చిన్ని క్యాబిన్లోకి వెళ్లారు. ఎంతసేపు అయినా ఆ అమ్మాయి చిన్ని క్యాబిన్లోంచి రాలేదు. దాంతో ఆగలేక ప్యూన్ని పిలిచి మేడం రూమ్లో ఉన్న అమ్మాయి ఎవరు అంటే అదా ఆ బాబు మేడం కొడుకంట, ఆ అమ్మాయి ఆ బాబు కేర్ టేకర్ అన్నాడు. అభికి కాళ్ళ కింద భూమి కంపించినట్లు అనిపించింది. చిన్నికి ఇంకో పెళ్ళి అయిందా? నేను ఇంట్లోంచి పంపించాక తను ఇంకో పెళ్లి చేసుకుందా? అతను చాలా లక్కీ. నేను నా దేవతని నా చేతులతో గెంటేశాను అని అనుకుంటూ బాధపడ్డాడు. ఆఫీసులో ఉండాలనిపించలేదు. వెంటనే లేచి బయటకు వెళ్ళిపోయాడు. తను చేసిన పాపాలకు చిన్నిని దూరం చేసుకున్నందుకు తనని తానే తిట్టుకున్నాడు. ఆ తర్వాత 2 రోజులు ఆఫీస్కి రాలేదు. కానీ ఒక నిర్ణయానికి వచ్చి చిన్ని సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాడు. ఆఫీస్కి వెళ్ళాడు. ఆ రోజు కూడా చిన్ని బాబుతో వచ్చింది. ఇక మీదట చిన్నిని ఇబ్బంది పెట్టకూడదు అనుకొని ఆమెతో అనవసరపు విషయాలు మాట్లాడడం లేదు. ఇలా ఉండగా బాబు వయస్సు ఒక 3 ఏళ్ళు ఉంటాయేమో. ఆఫీసులో అంతటా తిరుగుతున్నాడు. బుజ్జి మాటలతో ముద్దుగా మాట్లాడుతున్నాడు.
తెల్లగా ఉండి అభిలాగా పిల్లి కళ్ళు. చాలా అందంగా ఉన్నాడు. అసలు చిన్ని పోలికలు ఒక్కటి కూడా లేవు. ఆఫీసులో అల్లరి చేస్తూ అభి క్యాబిన్లోకి కూడా వచ్చాడు. అభి బాబుని దగ్గరకు తీసుకొని నీ పేరేంటి అడిగాడు. బాబు ముద్దుగా మాట్లాడుతూ ఐయామ్ అభిరామ్ అన్నాడు. మరి నీ పేరు అంటే ఐయామ్ ఆల్సో అభి అని బాబు బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇక నుంచి మన ఫ్రెండ్స్ అన్నాడు. బాబు ఓకే డన్ అని తల ఊపాడు. అభికి బాబుని చూస్తుంటే తనని చూసినట్లు అనిపిస్తుంది. బాబుతో ఎందుకో తెలియని అటాచ్మెంట్ ఏర్పడింది. బాబు కూడా రోజు నీతో వస్తాను మమ్మీ అని ఇంట్లో ఉండకుండా ఆఫీస్కి వస్తూ అభి దగ్గర ఆడుకుంటున్నాడు. అభి బాబు కోసం రోజు ఏదో ఒకటి తెస్తూ తనతో టైం గడుపుతున్నాడు. ఒకరోజు అభి మాట్లాడుతూ అభి బంగారం మీ డాడీ ఏం చేస్తుంటారు అని అడిగాడు. బాబు మాట్లాడుతూ నో డాడీ ఓన్లీ మమ్మీ అండ్ మీ అన్నాడు. అదేంటి మీ డాడీ మీతో ఉండరా అంటే నో అభి నాకు డాడీ లేరు అని చెప్పాడు. అభికి ఎందుకు అనుమానం కలిగి కేర్ టేకర్ని పిలిచి బాబు వాళ్ళ డాడీ ఏం చేస్తుంటారంటే ఏమో సార్ మేడం బాబు మాత్రమే ఉంటారు. బాబు వాళ్ళ డాడీ గురించి నాకు తెలియదు అంది. నువ్వెన్నాళ్ళుగా బాబుని చూసుకుంటున్నావు అంటే దాదాపు 1 ఇయర్ నుండి సార్ అంది. అప్పటి నుండి ఒక్కసారి కూడా బాబు ఫాదర్ని చూడలేదా అంటే నో సార్ లేదు అని బాబుని తీసుకొని వెళ్ళింది. అభి సైలెంట్గా ఇంటికి వెళ్ళాడు. వైకుంఠం శ్రీవాణి హాల్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మామ్ డాడ్ నాకు చిన్ని కనిపించింది అన్నాడు. అవునా ఎక్కడ అని ఇద్దరు ఒకేసారి అన్నారు. అభి జరిగిన విషయాలు మొత్తం చెప్పాడు. శ్రీవాణి అయితే చిన్నికి పెళ్ళి అయిపోయిందా అని నిట్టూర్చింది. అయితే మళ్ళీ చిన్ని మన ఇంటికి రాదా అని వైకుంఠంని పట్టుకొని ఏడుస్తుంది. అభి మాట్లాడుతూ మామ్ తనకొక బాబు కూడా ఉన్నాడు. కానీ తన భర్త ఎవరు అన్నది నాకు తెలియలేదు అన్నాడు. శ్రీవాణి నాకు ఒకసారి తనని చూడాలని ఉంది అంటే సరే అమ్మ రేపు వెళ్దామన్నాడు. తెల్లవారగానే శ్రీవాణి లేచి రెడీ అయింది. అభిని లేపి లేరా ఇంకా పడుకున్నావు అని ఫ్రెష్ అయ్యి రా అని చెప్పి వెళ్ళిపోయింది. ముగ్గురు కలిసి బయలుదేరారు. అప్పుడు టైం 6 అవుతుంది. ఎవరో కాలింగ్ బెల్ కొడితే చిన్ని వచ్చి తలుపు తీసింది. శ్రీవాణి లోపలికి వచ్చి చిన్ని ఎన్నాళ్ళయింది నిన్ను చూసి ఎలా ఉన్నావు తల్లి అని ఆప్యాయంగా కౌగిలించుకుంది. వైకుంఠం కూడా చిన్ని తలపై చేయి పెట్టి ఎలా ఉన్నావు తల్లి నీ గురించి ఎంత వెతికామో తెలుసా అత్తమ్మ ఉద్యోగం మానేసింది. నీకోసం నువ్వెక్కడున్నా బాగుండాలి అని గుడులు గోపురాలు అంటూ తిరుగుతుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను వీడితో మేం మాట్లాడామురా అని అన్నాడు. ఇంతలో బాబు లేచి మమ్మీ అంటూ హాల్లోకి వచ్చాడు. గుమ్మంలో నిలబడి ఉన్న అభిని చూసి అభి నువ్వా మా ఇంటికి వచ్చావా అని వెళ్ళి అభి కాళ్ళు చుట్టేశాడు. శ్రీవాణి చిన్ని వైపు చూసి నీకు పెళ్ళయిందని అభి చెప్పాడు. నువ్వు సంతోషంగా ఉంటే చాలు తల్లి అని బాబుని ఎత్తుకుంది. బాబు నాని ఎలా ఉన్నావు అని అంటే బాగున్నాను కన్నా అని బాబుని ముద్దాడింది. బాబు తాత అని వైకుంఠం దగ్గరికి కూడా వెళ్ళాడు. బాబు వాళ్ళని అలా పిలవడం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. చిన్ని మా గురించి బాబుకి తెలుసా అంటే తెలుసత్తయ్య వాడికి వాళ్ళ నానమ్మ తాతయ్య ఇద్దరూ తెలుసు అంది. మరి మమ్మల్ని అలా పిలిస్తే మీ ఆయన ఏమీ అనరా అంటే అలాంటిది ఏమీ లేదత్తయ్య మీరు రండి అని కూర్చోబెట్టింది. అభి మాత్రం గుమ్మంలోనే ఉన్నాడు. మమ్మల్ని క్షమించు తల్లి ఇంట్లో ఉండి కూడా నువ్వు పడే బాధల్ని మేము తెలుసుకోలేకపోయాం అంది శ్రీవాణి. ఇప్పుడు అవన్నీ ఎందుకత్తయ్యా అని అంది చిన్ని. శ్రీవాణి మాట్లాడుతూ చిన్ని బాబు ఫాదర్ ఇంట్లో లేరా అంటే చిన్ని గుమ్మం వైపు చూసి ఆయన గుమ్మంలోనే ఆగిపోయారత్తయ్య అంది. అక్కడ అభి నిలబడి ఉన్నాడు. అభికి ఆ మాటలు వినగానే ఏదో ఆనందంలో తేలినట్లు అనిపించింది. అభిరామ్ తన కొడుక అని అభికి చాలా సంతోషంగా అనిపించింది. చిన్ని ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు ఆ రాత్రి అంతా ఏం జరిగిందో ఇప్పటికీ కొన్ని వేల సార్లు అభి తలుచుకొని బాధపడ్డాడు. చేసింది మొత్తం తానే చేసి చిన్ని మీదకి తప్పు నెట్టి తనని ఇంట్లోంచి గెంటేశాడు అని ఇప్పుడు ఆ రాత్రి వాళ్ళ మధ్య జరిగిన దాని ఫలితమే బాబు అని అర్థమయ్యి వెంటనే లోపలికి వచ్చి చిన్ని కాళ్ళు పట్టుకున్నాడు. నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను అని ఏడ్చాడు. చిన్ని అయినా ఏం మాట్లాడలేదు. శ్రీవాణి మాట్లాడుతూ చిన్ని మాతో పాటు ఇంటికి రా అని చిన్నిని బాబుని తీసుకొని ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చాక ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు తల్లి అని అడిగితే చిన్ని చెప్తూ ఉంది. అభి బాబుని ఎత్తుకొని ఆ పక్కన కూర్చొని ఉన్నాడు. చిన్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళాక ఒక గుడిలో కూర్చుంది. దేవుడి దగ్గర ప్రసాదం తిని అసలు తన బ్రతుకు ఎలా ఎందుకు అయ్యింది ఎవరి కోసం నేను బ్రతకాలి అని అనుకుంది. అసలు ఈ ఊరిలోనే ఉండకూడదు అని మెడలో ఉన్న బంగారపు గొలుసు అమ్మి
వేరే ఒక పల్లెటూరు వెళ్ళింది. బాగా మారుమూల కావడంతో ప్రపంచంతో ఎక్కువ సంబంధాలు లేవు. ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకుతుంది. ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతే ఒక ఆవిడ చూసి నువ్వు గర్భవతివి అని చెప్పింది. దేవుడు ఇంకా నన్ను ఎందుకు బ్రతికి ఉంచాడా అని అనుకున్నా. ఈ బిడ్డ కోసమా? ఇష్టం ఉండి జరిగినా లేకుండా జరిగినా మా బంధంలో నాకు మిగిలింది ఈ బిడ్డే అనుకొని అక్కడే ఉండి ఎన్నో కష్టాలు పడి ఆ బిడ్డను కంది. కానీ వాడికి తండ్రి అవసరం ఉంది. ఎలాగైనా వాడి తండ్రి దగ్గరికి వాడిని చేర్చాలి అని, అసలు ఏం చేయాలి అని ముందు అభికి బుద్ధి చెప్పాలి అని కష్టపడి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి కావాలనే అభి పై అధికారిగా వెళ్ళింది. కానీ అభి అప్పటికే తన తప్పు తెలుసుకున్నాడు అని అర్థమైంది. అందుకే బాబుని ఆఫీస్కి తీసుకొచ్చాను అంది. అభికి అప్పుడు అర్థమైంది, అన్ని రోజులు నా గురించి చిన్ని తెలుసుకుంటూ నాతో కావాలనే మాట్లాడలేదు అని. కాసేపు అంతా మౌనంగా ఉన్నారు. కొద్దిసేపటికి చిన్ని మాట్లాడుతూ, ఐశ్వర్యని అభి ఇంటికి తెచ్చుకోలేదా అంది. శ్రీవాణి అసలు అభికి ఐశ్వర్యకి మధ్య ఏం జరిగిందో ఆ రోజు అభి చెప్పాలనుకున్నా శ్రీవాణి వినలేదు. అది గుర్తొచ్చి ఏమైంది అభి అంది. అభి మాట్లాడుతూ, ఆ రోజు నేను మీరిచ్చిన అడ్రస్కి వెళ్ళాను. అక్కడ ఐశ్వర్య, నా బెస్ట్ ఫ్రెండ్ సురేష్ ఇద్దరు ఉన్నారు. నేను వెళ్ళి ఐషు ఏమైంది, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను. సురేష్ వచ్చి నా భార్యతో నీకు మాటలేంట్రా అన్నాడు. వాట్, నీ భార్య ఎలా అవుతుంది అంటే, ఐశ్వర్య నీతో పెళ్ళి ఇష్టం లేకనే కదా లెటర్ నీ మొహాన పడేసి వచ్చాను అంది. మన పెళ్ళి ఫిక్స్ అయ్యాక మనతో పాటు నీ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చావు. నాకు నీకంటే మీ ఫ్రెండ్ నచ్చాడు. దాంతో కావాలనే దగ్గర ఉండి అన్నీ తీసుకొని వచ్చేసా అంది. మరి నాతో పడుకున్నావు కదా అని అభి అంటే, నీతో పాటు సురేష్తో కూడా పడుకున్నా. నువ్వు నీకన్నా సురేష్ బాగా సుఖపెట్టాడు. అందుకే వాడితే వచ్చేసా అంది. అభికి కోపం ఆగలేదు. ఇద్దరిని కుక్కల్ని కొట్టినట్లు కొట్టి అక్కడి నుంచి వచ్చేశాడు. చిన్ని విషయంలో తను చేసింది తలుచుకొని బాధపడ్డాడు. అలాగే చిన్ని పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని అడిగి చిన్ని గురించి తెలుసుకున్నాడు. ఐశ్వర్య కావాలనే చిన్ని గురించి తప్పుగా చెప్పింది అని అర్థమైంది. కన్న కూతుర్ని ఇబ్బంది పెడతారా అని రేఖ కేశవులను కూడా కుక్కల్ని కొట్టినట్లు కొట్టి వచ్చాడు. వెళ్ళి రోజు శ్రీవాణి ఒక దగ్గర కూర్చొని ఉంటే ఒక పెద్దావిడ అభిజ్ఞని చూసి కేశవ చిన్న కూతురు చాలా మంచిది అని, తనని చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు అని చెప్పింది. ఇంతలో పంతులు గారు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని రేఖ వెళ్ళి చాలాసేపు అయినా ఇంకా రావడం లేదని వెళ్ళి చూసేసరికి ఐశ్వర్య అభి సంసారానికి పనికిరాడు అని, వాడిచ్చే సుఖం తనకు చాలడం లేదని వేరే వాడితో వెళ్ళిపోతున్నా అని రాసింది. శ్రీవాణికి అటు కొడుకు ఇటు పరువు, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే కేశవని మీ చిన్నమ్మాయిని పిలిపించండి అని చెప్పింది. చిన్ని రాగానే, నా కొడుకు చాలా మంచివాడు, నిన్ను చూసుకునే బాధ్యత నాది, ఇప్పుడు కుటుంబాల పరువు నిలబడాలి అంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి అని ఒప్పించింది. ముసుగు వేసి పెళ్లి చేసింది. ఇలా అంతా మాట్లాడుకొని అందరూ కలిసిపోయారు. ఆ రోజు రాత్రి అభి రూమ్లోకి చిన్ని వచ్చి నార్మల్గానే పడుకుంది. బాబుని శ్రీవాణి తీసుకెళ్ళింది. అభికి చిన్నిని ఫేస్ చేయాలి అంటే గిల్టీగా అనిపించింది. చిన్ని వచ్చి నెల రోజులైనా కానీ చిన్ని అభితో మాట్లాడలేదు. ఒకరోజు చిన్ని స్నానం చేసి చీర కట్టుకుని అద్దం ముందు నిలబడి తల తుడుచుకుంటుంది. అభి వచ్చి ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి అని అక్కడే నిలబడ్డాడు. అభి చిన్ని పక్కనే ఉన్నా ఎప్పుడు సరిగ్గా చూడలేదు. డస్కీగా ఉన్నా కానీ చిన్ని చాలా అందంగా ఉంటుంది. ఆమె పరువాలు చూస్తుంటే అభికి మతిపోయింది. దాంతో ధైర్యం చేసి వెళ్ళి చిన్నిని వెనుక నుండి కౌగిలించుకున్నాడు. ఆమె మెడ మీద ముద్దు పెట్టి, సారీరా, నీ కాళ్ళు పట్టుకుంటాను, నాతో మాట్లాడు అని అన్నాడు. చిన్ని ఏం మాట్లాడలేదు. నువ్వు ఇలా మాట విను అని చిన్నిని తన వైపుకు తిప్పుకొని ఆమె పెదాల్ని అందుకున్నాడు. మెల్లగా ఆమె నడుముపై చేతులు పెట్టి వత్తుతూ ఆమెను తన ఎదకి హత్తుకున్నాడు. ఇన్నాళ్ళు నా దేశాన్ని చూశావు, ఇప్పుడు నా ప్రేమను చూస్తావు అని ఆ రోజు చిన్నితో ప్రేమగా ఆమె అణువణువు పులకరించేలా కలిశాడు. అప్పటి నుండి వాళ్ళ ప్రేమ రోజు రోజుకి పెరిగింది. ఐశ్వర్య సురేష్ వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకున్నాడని తెలిసి గొడవ చేస్తే అతను తన్ని నా ఇష్టం, నువ్వేమైనా పతివ్రతవా అని రోజు టార్చర్ చేస్తున్నాడు. ఇంతటితో ఈ కథ సుఖాంతం అయ్యింది. అందరికీ చాలా థ్యాంక్స్. ఇంతసేపు కథ విన్నందుకు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.
హైప్ చేయడానికి ప్రయత్నించండి మీ తరపుగా.